హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్న వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆదివారం అండి. టైం వచ్చేప్పటికి ఉదయం పూట 9 గంటల 15 నిమిషాలు అవుతా ఉంది. అయితే ఈరోజు నేను మందు స్ప్రే చేసుకోవడానికి అయితే రావడం జరిగిందండి. ఆల్రెడీ మందు స్ప్రే చేసుకోవడం కూడా అయిపోయింది. అయితే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే ఎండ తక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను మందు స్ప్రే చేసుకున్నానండి. అంటే గత 3-4 వీడియోలు కూడా మందు స్ప్రే చేసుకున్న తర్వాతే వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో అదేనండి రీజన్ వచ్చేప్పటికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని. సో అయితే ఈరోజు నేను వచ్చేప్పటికి ఒక మంచి కాంబినేషన్ అయితే తెచ్చుకోవడం జరిగింది. మార్చి ఎండింగ్ వచ్చింది కదా, ఇంకా కాంబినేషన్ ఏంటి అని అడగవచ్చు మీరు. అయితే నేను చెప్పాను కదండి గత వీడియోస్లో కూడా, తోట నీట్గా ఉన్న వాళ్ళు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోండి, లేకపోతే వద్దు అని. అయితే నా తోటలో వచ్చేప్పటికి పిందె ఉంది కాబట్టి ఆ పిందెని తామర పురుగు గీయకుండా ఉంటే కాయ షైనింగ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను స్ప్రేయింగ్స్ అయితే చేస్తూ ఉన్నానండి. అంటే కంపల్సరీ మీరు చేయమని చెప్పేసి నేను చెప్పట్లేదు. అయితే దానికి సంబంధించి ఈరోజు నేను ఒక కాంబినేషన్ అయితే తెచ్చుకోవడం జరిగింది. దానికంటే ముందు మనం చెప్పిన మాట నిజమో కాదనేది తెలుసుకోవాలి కదండి. ఒకసారి అయితే జస్ట్ అలా తోట చూపిస్తాను, పిందె ఉందా లేదా అనేది. ఆ తర్వాత జస్ట్ మందులు చెప్పేస్తానండి నేను. సో చూడవచ్చు మిత్రులారా, ఇదిగోండి చెప్పాను కదా పిందె ఉందని. ఇదిగోండి వస్తూ ఉంది పిందె, చూడవచ్చు మీరు. ఇదిగోండి, ఎందుకంటే మనం చెప్పుకునే మాటలు ఏదైనా ఫ్రాంక్గా ఉండాలి కదండి. ఆ ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను, చూపిస్తూ ఉన్నాను. ఇదిగోండి, సో చూశారు కదండి మిత్రులారా, అలా పిందెలు ఉండటం జరిగింది కాబట్టి నేను స్ప్రేయింగ్స్ అనేవి చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు నేను చెప్పటికి కాంబినేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అంటే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవచ్చు. సో అయితే మిత్రులారా, ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న కాంబినేషన్లో మొదటి మందు వచ్చేప్పటికి సన్నీ క్లాసిక్ అండి. సన్నీ క్లాసిక్ అంటే సన్నీ క్లాసిక్ అంటే ఏం లేదండి, మనకి కరాటే ఉంది కదండి, ల్యాండా సైహలోత్రిన్ టెక్నికల్, ఆ టెక్నికలే దీంట్లో కూడా ఉంటుందండి. అయితే అది వచ్చేప్పటికి ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది, కానీ ఇది వచ్చేప్పటికి సిఎస్ ఫార్ములేషన్ ఉంటుందండి. అంటే క్యాప్సూల్ సస్పెన్షన్, అంటే ఈ ఫార్ములేషన్లో ఉంటుందండి. అండ్ మనం వాడే మందులో వచ్చేప్పటికి ఈసీ ఫార్ములేషను లేదంటే ఎస్సీ ఫార్ములేషన్ మేజర్గా వాడుతూ ఉంటాము. కానీ ఇది వచ్చేప్పటికి సిఎస్ ఫార్ములేషను, అంటే సెమీ సస్పెన్షన్ అనమాట, రెండింటికి మధ్యలో ఉంటుంది. సో అందుకోసమే ఇది వచ్చేప్పటికి మనం ఒక 1 లీటర్ తెచ్చుకుంటే 12 పంపుల వరకు వస్తూ ఉంటుందండి. అంటే ఈ బేసిక్గా ఇది ఒక సింథటిక్ పైరిథ్రాయిడ్ అనమాట, ల్యాండా సైహలోత్రిన్. అంటే బేసిక్గా ఇది ఒక సింథటిక్ పైరిథ్రాయిడ్ అనమాట, ల్యాండా సైహలోత్రిన్ అనేది. అంటే ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ ఈక్వల్ టు బయోమందులు అనమాట. అంటే బయోమందులు స్ప్రే చేసినప్పుడు తోటలు ఎలాగా నీట్గా రావడం జరుగుతూ ఉంటుందో, అలాగే ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ స్ప్రే చేసుకున్నప్పుడు కూడా తోటలు చాలా నీట్గా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే బేసిక్గా సింథటిక్ పైరిథ్రాయిడ్స్ స్ప్రే చేసుకున్నప్పుడు కంపల్సరీ దోమకు సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకోమని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో నేను కూడా అదే చెప్తా ఉన్నానండి. ఎందుకోసం అంటే ఇవి స్ప్రే చేసుకున్నప్పుడు తోట నీట్గా వస్తుంది కాబట్టి కంపల్సరీ పెస్ట్స్ అనేవి అటాక్ చేస్తూ ఉంటాయి. సో ఆ ఉద్దేశంతో కంపల్సరీ ఏవైనా సరే దోమకు సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకోండి. అయితే మనం దీని యొక్క పనితనం గురించి తెలుసుకున్నట్లయితే సన్నీ క్లాసిక్ అంటే బేసిక్గా ఈ ల్యాండా సైహలోత్రిన్ అనేది ఒక సింథటిక్ పైరిథ్రాయిడ్ కాబట్టి మన మిరపతోటలో వచ్చేటువంటి అన్ని రకాల పెస్ట్స్, అంటే ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నట్లయితే తామర పురుగుకి పనిచేస్తూ ఉంటుంది, పురుగుకి పనిచేస్తూ ఉంటుంది, అలాగే మేజర్గా వచ్చేటువంటి అన్ని రకాల వ్యాధులు కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో నేను ఆ ఉద్దేశంతో ఇది తెచ్చుకోవడం జరిగింది ఈరోజు. అలాగే దీంట్లోకి తెచ్చుకున్న కాంబినేషన్ వచ్చేప్పటికి అదామా కంపెనీ వాళ్ళది అగాసు. అంటే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి డైఫెన్థ్రాన్ 50% అంటాము, అంటే పెగాసస్ అంటాం కదండి, అదే ఇది. అయితే దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే 1 ఎకరానికి వచ్చేప్పటికి 250 గ్రామ్స్, పావు కిలో అనుకోవచ్చు మనము. అయితే చెప్పాను కదండి, ఈ ల్యాండా సైహలోత్రిన్ అనేది స్ప్రే చేసుకున్నప్పుడు తోట నీట్గా రావడం జరుగుతూ ఉంటుందని. వచ్చినటువంటి నీట్నెస్ని ఈ దోమ లేదంటే తామర పురుగులు తినేస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఉద్దేశంతో నేను దీనికి కాంబినేషన్గా ఈ అగాస్ అనేది తెచ్చుకోవడం జరిగింది. అంటే కంపల్సరీ అంటే ఈ ల్యాండా సైహలోత్రిన్ అనే కాదు, ఏదైనా సరే మనం సింథటిక్ పైరిథ్రాయిడ్స్ స్ప్రే చేసుకున్నప్పుడు కంపల్సరీ దోమకు సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి. అంటే ఈ టైంలో అని కాకపోయినా ఇనీషియల్ టైంలో సరే కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. అండ్ ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అనేవి మన పంట కాలం సమయంలో 2 లేదా 3 సార్లు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోండి, ఎక్కువ సార్లు స్ప్రేయింగ్ అయితే చేసుకోవద్దు. ఎందుకోసం అంటే చెప్పాను కదండి, మనకి బయోమందులు ఈక్వల్ టు బయోమందులు అని చెప్పేసి, బయోమందులు స్ప్రే చేసుకున్నప్పుడు తోట ఎలా నీట్గా వస్తూ ఉంటుందో ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ స్ప్రే చేసుకున్నప్పుడు కూడా తోట నీట్గా రావడం జరుగుతుంది. తోట ఎంత నీట్గా వస్తుందో అంతే విధంగా
ఈ తామర పురుగులు లేదంటే దోమలు అటాక్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో మిత్రులారా ఆ జాగ్రత్తలు అయితే తీసుకోండి. అంటే ఈ అగాస వచ్చేప్పటికి అంటే డైఫెన్థ్రాన్ 50%, ఇది వచ్చేప్పటికి తామర పురుగుకి పనిచేస్తూ ఉంటుంది, ఎర్రనల్లికి పనిచేస్తూ ఉంటుంది, అలాగే తెల్లదోమ మేజర్గా తెల్లదోమకు కూడా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి 3 విధాల పనితనం కలిగి ఉంటుంది ఈ అగాస్ అనేది. సో ఆ ఉద్దేశంతో నేను ఇది ఒక కాంబినేషన్గా ఎంచుకొని స్ప్రే చేసుకోవడం జరిగింది ఈరోజు. మీ తోటల్లో మాత్రం పచ్చికాయ ఉన్నట్లయితే కంపల్సరీ కనీసం వారానికో లేదంటే 10 రోజులకో ఏదైనా సరే మందు స్ప్రే చేసుకోండి తామర పురుగుకి సంబంధించి. అంటే మిగతా ఏవి ఉండవు కాబట్టి అవి స్ప్రే చేసుకోండి. ఎందుకోసం అంటే తామర పురుగు అనేది కాయ మీద చేరి గీకినప్పుడు షైనింగ్ అనేది పోతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వీలైనంత వరకు తామర పురుగుకి సంబంధించిన మందులు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోండి. ఇన్ కేసు మీ తోటలో పురుగు ఉన్నట్లయితే ఏమైనా తక్కువ రేట్లో ఉన్నటువంటి మందులు స్ప్రే చేసుకోండి. అంటే చెప్పాలంటే మనం ప్రొక్లేమ్ ఇలాంటివి ఉన్నాయి కదండి, అవి స్ప్రే చేసుకోండి. ఎందుకోసంటే చివరి దశకు వచ్చేప్పటికి మనం మందులు అనేవి లేట్ చేస్తూ ఉంటాము, కొంతమంది అయితే ఆపేస్తూ ఉంటారు. కాబట్టి పురుగు అనేది తినేయడం జరుగుతూ ఉంటుంది కాయని. ఆ ఉద్దేశంతో పురుగుకు సంబంధించినటువంటి మందులు కూడా స్ప్రే చేసుకుంటే మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం అండి. అయితే నాదొక రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను పోస్ట్ చేసిన వెంటనే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే వీడియోస్ ఒక లైక్ చేసి మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. సో ఇదేనండి మిత్రులారా ఈరోజు వీడియో వచ్చేప్పటికి. అందరికి కూడా ధన్యవాదాలండి.